हाई फ्रेंड्स నేను మీ ఆర్వి ప్రసాద్ మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో మన మొబైల్ లో ఉన్నటువంటి మెసేజ్ యాప్ గురించి అయితే ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే మెసేజ్ యాప్ లో ఉన్నటువంటి హిడెన్ ఫీచర్స్ చాలా మందికి తెలియదన్నమాట ఎందుకంటే ఇందులో కొత్త ఫీచర్స్ అనేటివి ఉన్నాయి ఈ యొక్క ఫీచర్స్ మనం ఎలా యూజ్ చేయాలి ఏమేం సెట్టింగ్స్ చేసుకోవాలి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు దొరుకుతుంది ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసినట్లయితే అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుందన్నమాట ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం ముఖ్యంగా మన మొబైల్లో మెసేజ్ యాప్ అనేది ఉంటుంది కదా ఇక్కడ ఈ యొక్క మెసేజ్ యాప్ అనేది ఓపెన్ చేయాలి ఒకవేళ ఓల్డ్ వర్షన్ ఉంటే గన మెసేజ్ యాప్ మీరు ఒకసారి ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ఇలా ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సెర్చ్ లో మెసేజ్ అని చెప్పేసి టైప్ చేయాలన్నమాట టైప్ చేసి సెర్చ్ చేయండి సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ సెకండ్ ఆప్షన్ వస్తుంది చూడండి గూగుల్ మెసేజెస్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు అప్డేట్ గిన వచ్చింటే మీరు అప్డేట్ చేయండి అప్డేట్ రాకుంటే మీరు అది లేటెస్ట్ వర్షన్ లో ఉన్నట్టు అనమాట ఇప్పుడు నేను అప్డేట్ అయితే చేశాను అప్డేట్ చేసిన తర్వాత కొన్ని ఫీచర్స్ అనేది మనకు యాడ్ అయి ఉంటాయి అనమాట సింపుల్ గా ఇలా మనం అప్డేట్ చేసుకున్న తర్వాత మనకు ఓపెన్ అని చెప్పేసి వస్తుంది ముఖ్యంగా ఇందులో ఏంటంటే మనకు హిడెన్ ఫీచర్స్ చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇందులో నుంచి మనం డైరెక్ట్ గా వాయిస్ కాల్ మాట్లాడొచ్చు వీడియో కాల్ మాట్లాడొచ్చు ఫొటోస్ మనం పంపించుకోవచ్చు అంటే మన వాట్సాప్ ద్వారా టెలిగ్రామ్ ద్వారా ఎలాగైతే మనం ఫొటోస్ వీడియోస్ పంపిస్తామో అలాగే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు ఈ యొక్క గూగుల్ మెసేజెస్ ద్వారా కూడా మీరు పంపించవచ్చు అనమాట ఆ యొక్క సెట్టింగ్స్ మనం ఎలా చేసుకోవాలి ఎలా యూజ్ చేయాలనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడు మనం ఈ యొక్క గూగుల్ మెసేజ్ అనేది అప్డేట్ చేసాం కదా అప్డేట్ చేసిన తర్వాత సింపుల్ గా ఓపెన్ మీద క్లిక్ చేయాలి ఓపెన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇలా మనకు మెసేజెస్ అనేది ఓపెన్ అయిపోతాయి కదా ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు సెర్చ్ సింబల్ కనిపిస్తుంది చూడండి ఈ యొక్క సెర్చ్ సింబల్ మీద క్లిక్ చేయాలి సెర్చ్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అన్రీడ్ నౌన్ అన్నోన్ స్టార్డ్ ఇమేజెస్ వీడియోస్ ప్లేసెస్ లింక్స్ ఇన్ని ఆప్షన్లు అనేది మనకు కనిపిస్తున్నాయి అనమాట ఒకసారి అన్రీడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనము ఏ మెసేజ్ అయితే మనం చూడలేదో ఆ అన్ని మెసేజ్లు అనేది ఇక్కడ మనకు సింగిల్ క్లిక్తో రావడం జరిగిందనమాట ఎందుకంటే కొన్ని మనం ఇంపార్టెంట్ మెసేజ్ అనేది చూసింటాము కొన్ని చూడమన్నమాట అలాంటప్పుడు ఏంటంటే అన్రీడ్ అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకొని ఇలా చూసినట్లయితే ఇందులో నుంచి మీకు ఏమైనా ఇంపార్టెంట్ మెసేజ్ ఉన్నట్లయితే ఇందులో నుంచి మీరు చెక్ చేయొచ్చు అనమాట తర్వాత వచ్చేసి నౌన్ దీని మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే ఇందులో కూడా ఈ మెసేజ్ మీకు ఇంపార్టెంటా కాదా ఇందులో ఏమైనా మీకు ఇంపార్టెంట్ కాని మెసేజ్లు ఏమన్నా ఉంటే కనుక ఇందులో నుంచి మీరు వాటిని అన్సబ్స్క్రైబ్ చేయొచ్చు అనమాట అంటే డిలీట్ కూడా చేసేయచ్చు ఫర్ ఎగ్జాంపుల్ గా యాక్నో ఇన్సూరెన్స్ చెప్పేసి ఈ మెసేజ్ వచ్చింది దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసినట్లయితే ఈ మెసేజ్ నాకు అవసరం లేదు ఫాల్తుగా మెసేజ్ వస్తుంది అలాంటప్పుడు ఏంటంటే దీన్ని మనము అన్సబ్స్క్రైబ్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఈ యొక్క అన్సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి ఇక్కడ నాట్ సైన్డ్ అప్ టూ మెనీ మెసేజెస్ నో లాంగర్ ఇంట్రెస్టెడ్ స్పామ్ అదర్ ఇందులో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూసినట్లయితే చూడండి నో లాంగర్ ఇంట్రెస్టెడ్ దీని మీద క్లిక్ చేసి అన్సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే చూడండి సారీ టు సీ యూ లివ్ వీ రెస్పెక్ట్ యువర్ చాయిస్ అండ్ విల్ నాట్ సెండ్ యూ ఎనీ మోర్ మెసేజెస్ అని చెప్పేసి మనకు రావడం జరిగింది అంటే దీనికి సంబంధించిన మెసేజ్ అనేది మనకు ఎప్పుడు కూడా SMS రూపంగా రాదనమాట ఇలా కూడా మీరు మీకు ఏమైనా కూడా నచ్చని మెసేజ్లు మీకు యూజ్ అవ్వని మెసేజ్లు ఏమైనా వస్తున్నట్లయితే ఇలా మీరు అన్సబ్స్క్రైబ్ అనేది చేసుకోవచ్చు అనమాట అలాగే చూసినట్లయితే ఇంకా కొన్ని మెసేజ్లు అనేది మనకు రావడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్గా డిమార్ట్ నుంచి వస్తుంటాయి స్విగ్గీ నుండి వస్తుంటాయి విశాల్ మార్ట్ నుంచి వస్తుంటాయి ఇట్లా మనకు ఎందుకంటే ఇప్పుడు మనం విశాల్ మార్ట్లో మీరు ఎప్పుడైనా కూడా వెళ్ళి అక్కడ షాపింగ్ చేసింటారు షాపింగ్ చేసినప్పుడు ఏంటంటే మీరు అక్కడ మొబైల్ నెంబర్ ఇస్తారు కదా ఆ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు బిజినెస్ అండ్ ప్రమోషన్ పర్పస్ మీద మనకు ఈ యొక్క మెసేజెస్ అనేది పంపిస్తూ ఉంటారు ఇక్కడ చూసినట్లు చూడండి ఈ యొక్క విశాల్ మెగా మార్ట్ నుంచి వచ్చింది అనమాట ఇందులో చూసినట్లయితే మనకు ఈ యొక్క ఆఫర్ సంబంధించిన మెసేజ్లు వస్తున్నాయి ఇవి మీకు అవసరం లేదు అనుకున్నప్పుడు ఇక్కడ అన్సబ్స్క్రైబ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేసి మీరు సింపుల్ గా అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు లేదు నాకు ఇలా ప్రమోషనల్ మెసేజ్ కావాలి ఇందులో నాకు ఆఫర్స్ నాకు తెలుస్తూ ఉంటాయి అనుకున్నప్పుడు మీరు ఉంచుకోవచ్చు అనమాట ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు టోటల్ గా ఈ యొక్క కన్వర్సేషన్ మీరు డిలీట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది దీని మీద క్లిక్ చేయాలి దీనికి సంబంధించినటువంటి నాకు మెసేజ్లు అవసరం లేదనుకున్నప్పుడు సింపుల్ గా దీని మీద క్లిక్ చేసి డిలీట్ మీద క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ దిస్ కన్వర్సేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఇలా డిలీట్ మీద క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించిన మెసేజ్ అన్ని కూడా కంప్లీట్ గా ఈ యొక్క మెసేజ్ నుంచి డిలీట్ అయిపోతాయి అనమాట ఇలా కూడా మీరు నచ్చని మెసేజ్లు ఏమైనా ఉంటే డిలీట్ అనేది చేయొచ్చు అనమాట నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్టార్డ్ అనేది ఎందుకు మనకు యూజ్ అవుతుందంటే
ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా చూసినట్లయితే ఇక్కడ మనకు చాలా మెసేజ్లు ఉన్నాయి. ఇందులో ఏదో కొన్ని మెసేజ్లు మనకు ఇంపార్టెంట్ మెసేజ్లు ఉంటాయి. అలాంటి ఇంపార్టెంట్ మెసేజ్ని మనం స్టార్లో పెట్టుకోవచ్చు అనమాట. స్టార్లో పెట్టుకున్నట్లయితే ఎప్పుడైనా మనకు ఆ మెసేజ్ చూడాలంటే ఇన్ని మెసేజ్లలోంచి మనం ఎత్తుకులాడాల్సిన అవసరం లేకుండా మనం స్టార్లోకి వెళ్ళి డైరెక్ట్గా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక మెసేజ్ ఇక్కడ ఉంది కదా, ఈ మెసేజ్ మీద క్లిక్ చేస్తున్నా. ఈ మెసేజ్ నాకు ఇంపార్టెంట్ అనుకుంటున్నా. అలాంటప్పుడు ఏం చేయాలంటే దీని మీద ప్రెస్ చేసి పట్టుకోవాలి. ప్రెస్ చేసి పట్టుకున్నప్పుడు ఇక్కడ స్టార్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ స్టార్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఈ మెసేజ్ వచ్చేసి స్టార్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎప్పుడైనా చూడాలనుకుంటే నేను ఈ మెసేజ్ స్టార్లోకి వెళ్ళి చూడొచ్చు. అలా చూడాలంటే బ్యాక్ వచ్చేసి ఇక్కడ సర్చ్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ స్టార్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మనం ఏదైతే స్టార్లో పెట్టామో ఆ మెసేజ్ ఇక్కడ ఉంది అనమాట. దీని మీద క్లిక్ చేసినట్లయితే చూడండి ఇక్కడ మనకు ఆ మెసేజ్ స్టార్లో కనిపిస్తుంది. ఇలాగా మీరు ఏదైనా కూడా ఇంపార్టెంట్ మెసేజ్ ఉంటే అలా మీరు స్టార్ మార్క్లో పెట్టేయచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇమేజెస్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి కొన్ని ఇమేజెస్ అనేది మనకు కనిపిస్తున్నాయి. ఈ ఇమేజెస్ ఏంటంటే ఎవరైనా మనకు SMS త్రూ పంపించిన ఇమేజెస్, తర్వాత ఎవరైనా ప్రమోషనల్గా పంపించింటారు కదా, ఆ యొక్క ప్రమోషనల్కు సంబంధించినటువంటి ఇమేజెస్ ఇక్కడ ఇవన్నీ చూసినట్లయితే చూడండి ఇది వచ్చేసి ప్రమోషనల్ ఇమేజ్ అనమాట. ఈ యొక్క ఇమేజెస్ అన్ని కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ ఇమేజెస్ మనకు అవసరం లేదనుకున్నప్పుడు డైరెక్ట్గా వీటిని మనం డిలీట్ కూడా చేయొచ్చు అనమాట. డిలీట్ చేయాలంటే సింపుల్గా మనం ఏం చేయాలి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సీ ఇన్ చాట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ మెసేజ్ నాకు వచ్చింది, ఈ ఫోటో డిమార్ట్ రెడీ అని చెప్పేసి కనిపిస్తుంది, అంటే డిమార్ట్ నుంచి వచ్చింది అనమాట. మనకు అవసరం లేదనుకున్నప్పుడు సింపుల్గా ఇందాక చెప్పాను కదా అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అంటే నాకు డిమార్ట్ నుంచి ఎటువంటి ప్రమోషనల్ మెసేజ్ నాకు అవసరం లేదనుకున్నప్పుడు ఇక్కడ నుంచి మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అనమాట. లేదు నాకు ప్రమోషనల్ మెసేజెస్ కావాలి, ఆఫర్స్ తెలుస్తుంటాయి అనుకున్నప్పుడు ఉంచుకోవచ్చు. లేదు ప్రజెంట్గా నేను దీన్ని డిలీట్ చేయాలనుకున్నప్పుడు సింపుల్గా ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు డిలీట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, డిలీట్ మీద క్లిక్ చేసి డిలీట్ మీద ఇక్కడ ఇంకోసారి క్లిక్ చేసినట్లయితే ఆ యొక్క డిమార్ట్కి సంబంధించినటువంటి ఆల్ మెసేజెస్ మనకు డిలీట్ అయిపోయాయి అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్లేసెస్. ఈ యొక్క ప్లేసెస్ మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే మీకు ఎవరైనా కూడా లొకేషన్ SMS త్రూ పంపించింటే ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. ఈ యొక్క లొకేషన్ అనేది మనకు అవసరం లేదనుకున్నప్పుడు సింపుల్గా దీని మీద క్లిక్ చేసి ఇక్కడ సీ ఇన్ చాట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు ఎవరు పంపించారు అనేది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు సింపుల్గా దీని మీద క్లిక్ చేసి డిలీట్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఇలా డిలీట్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ యొక్క లొకేషన్ ఎవరైతే పంపించారో అది మనకు కంప్లీట్గా డిలీట్ అయితే అయిపోయింది అనమాట. ఇలాగా మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం కొన్ని ఈ యొక్క సెట్టింగ్స్ అనేది చేసుకొని ఈ యొక్క ఫీచర్స్ అనేది యూజ్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి లింక్స్. ఎవరైనా లింక్లు పంపిస్తుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మనకు స్పామ్ లింక్లు వస్తుంటాయి, కంపెనీ లింక్స్ వస్తుంటాయి, ఆఫర్ లింక్స్ వస్తుంటాయి. అలాంటివన్నీ సింపుల్గా ఈ యొక్క లింక్ మీద క్లిక్ చేయాలి. లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం వెయిట్ చేయాలి. కొంచెం వెయిట్ చేస్తే ఇలా చూడండి మనకు ఇవన్నీ కూడా లింక్స్ వచ్చాయన్నమాట. వీటిల్లో మీకు ఇంపార్టెంట్ అయిన లింక్ ఉంటేనే మీరు ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేసి మీరు చూడాలన్నమాట. లేదు మీకు అనవసరమైన లింక్స్ ఉన్నట్లయితే మీరు ఎప్పుడు కూడా ఈ యొక్క లింక్ మీద క్లిక్ చేసి చూడొద్దు. ఎందుకంటే కొన్ని స్పామ్ లింక్స్ వస్తుంటాయి. ఆ యొక్క స్పామ్ లింక్ మీద మీరు ఒకసారి క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేటా చోరీ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఇలాంటి ఈ యొక్క లింకుల మీద మీరు క్లిక్ అనేది చేయొద్దు. ఒకవేళ ఈ లింక్ మీకు అవసరం లేదు, నాకు ఈ లింకులు రావాల్సిన అవసరం లేదనుకున్నప్పుడు ఇందులో ఏమైనా కూడా మీకు నచ్చని లింక్, అంటే మీరు ఎప్పుడు కూడా యూజ్ చేయని లింక్, ఇక్కడ నాకు చూసినట్లయితే కోటాక్ మహీంద్రా బ్యాంక్, ఫ్లిప్కార్ట్, ఫోన్పే ఇలా వచ్చినాయి అనమాట. ఇందులో ఇటువంటి మనకు తెలిసిన లింకులు అయితే ఓకే, ఇబ్బంది లేదు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నోన్ లింక్ అనేది ఒకటి ఉంది. దీని మీద క్లిక్ చేసి ఒకసారి ఈ లింక్ ఏంటి, ఎవరు పంపించారనేది మనం చూసుకోవాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి సీ ఇన్ చాట్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఈ లింక్ అనేది మనకు స్పామ్ అనమాట. అంటే ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేటా రిస్క్ లో పడే అవకాశం ఉంటుంది అనమాట. అందుకోసం చెప్పేసి ఇటువంటి లింకులు మీరు ఎప్పుడు కూడా క్లిక్ అనేది చేయొద్దు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే డిలీట్ చేసేయాలి. డిలీట్ చేయాలంటే సింపుల్ గా దీని మీద క్లిక్ చేసి డిలీట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, డిలీట్ మీద క్లిక్ చేసి డిలీట్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినట్లయితే ఆ లింక్ అనేది మనకు డిలీట్ అయిపోయింది. సేమ్ అలాగే ఈ లింక్ కూడా సింపుల్ గా డిలీట్ అని చెప్పేసి డిలీట్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినట్లయితే మనకు ఈ యొక్క స్పామ్ లింక్స్ అనేది మనకు ఇక్కడ నుంచి డిలీట్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే సేమ్ ఇలా మీకు ఏమైనా అన్నోన్ లింక్స్ ఉన్నట్లయితే నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం ఒక్కొక్కటిగా మీరు ఆ లింకులు అనేది డిలీట్ చేయొచ్చు. ఇటువంటి లింక్స్ నెక్స్ట్ టైం రాకుండా కూడా మీరు అన్సబ్స్క్రైబ్ అనేది చేయొచ్చు అనమాట. ఇంతవరకు అయితే మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. ఇంకోటి ఇంపార్టెంట్ ఫీచర్స్ అనేది ఇందులో మనకు యాడ్ అయ్యాయి. ఆ ఫీచర్స్ అనేది చాలా యూస్ఫుల్ ఫీచర్స్ అనమాట. ఇంతకుముందు లేదు యాక్చువల్లీ ఈ యొక్క
SMS లో అలాంటి ఫీచర్స్ ఇప్పుడైతే మనకు యాడ్ అయింది. ఆ ఫీచర్ ఏంటంటే పైన ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ యొక్క ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేయాలి. ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మెసేజెస్ సెట్టింగ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క మెసేజ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి. మెసేజ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ RCS చార్ట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 1 2 3 ఈ 3 ఆప్షన్స్ అనేది మీరు ఎనేబుల్లో పెట్టుకోవాలన్నమాట. ఎనేబుల్లో పెట్టుకున్న తర్వాత దీని ద్వారా ఏమవుతుందంటే మనం డైరెక్ట్గా ఎవరికైనా కూడా ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ SMS త్రూ డైరెక్ట్గా పంపించవచ్చు అనమాట. ఇంతకుముందు ఏంటంటే మనం అది వాట్సాప్ ద్వారా కానీ లేదంటే టెలిగ్రామ్ ద్వారా కానీ మనం మెసేజెస్ కానీ వీడియోస్ కానీ పంపించే వాళ్ళం. కానీ ఇప్పుడు SMS త్రూ కూడా మనం పంపించవచ్చు. తర్వాత ఇందులో నుంచే మనం వీడియో కాల్, వాయిస్ కాల్ కూడా మనం చేయొచ్చు అనమాట. ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనము ఈ యొక్క ఫీచర్స్ అనేది ఎలా యూజ్ అవుతాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సింపుల్గా బ్యాక్ వచ్చేసి ఇక్కడ స్టార్ట్ చాట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరికైతే ఫోటో కానీ వీడియో కానీ పంపించాలి అనుకుంటారో వారి యొక్క నెంబర్ అనేది ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక నెంబర్ అనేది యాడ్ చేస్తున్నా. ఇలా నేను ఒక నెంబర్కు మెసేజ్ పంపిద్దాం అనుకుంటున్నా. సింపుల్గా దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఒక ఫోటో అనేది సెండ్ చేశాను అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా ఇంకొక ఫోటో ఎవరికైనా కూడా పంపించాలి లేదంటే వీడియో పంపించాలి అనుకున్నప్పుడు ఇక్కడ గ్యాలరీ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ యొక్క గ్యాలరీ సింబల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు కొన్ని ఫొటోస్ అనేది మనకు రావడం అయితే జరుగుతుంది అనమాట. ఈ యొక్క ఫొటోస్లో నుంచి ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక ఫోటో పంపిద్దాం అనుకుంటున్నా. ఇక్కడ ఆ యొక్క ఫోటో మీద క్లిక్ చేయాలన్నమాట. ఫోటో మీద క్లిక్ చేసి సింపుల్గా డన్ మీద క్లిక్ చేయాలి. డన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్గా ఈ ఫోటో మనం ఎవరికైతే పంపిద్దాం అనుకుంటున్నామో వారికి బర్త్డే విషెస్ పంపించాలి. అలాంటప్పుడు సింపుల్గా మనం ఏం చేయాలంటే రైట్ ఏ క్యాప్షన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఇలా రాసి వారికి మనము సర్ప్రైజ్ గా నైట్ 12 తర్వాత పంపిద్దాం అనుకుంటాము. అలాంటప్పుడు మనం టైమింగ్ కూడా సెట్ చేయొచ్చు అనమాట. టైమింగ్ సెట్ చేయాలంటే ఇక్కడ మనకు యారో మార్క్ కనిపిస్తుంది కదా, ఈ యొక్క యారో మార్క్ ను క్లిక్ చేసి పట్టుకోవాలి. ఇలా క్లిక్ చేసి పట్టుకున్నట్లయితే ఇక్కడ మనకు షెడ్యూల్ సెండ్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది అనమాట. ఇక్కడ మనకు సెలెక్ట్ డేట్ అండ్ టైం అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డేట్ అనేది రావడం జరిగింది. మీరు ఏ డేట్ లో పంపించాలి అనుకుంటున్నారని చెప్పేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ గా 20 ఇక్కడ డేట్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టైం అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. టైం సెలెక్ట్ చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ గా నైట్ 12 o'clock మెసేజ్ అనేది సెండ్ కావాలి అంటే మనం ఎవరికైతే పంపిస్తున్నామో వారికి. అలాంటప్పుడు ఇక్కడ మనం ఆ యొక్క టైమింగ్ అనేది సెట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 12 అనేది టైం సెట్ చేసా. తర్వాత వచ్చేసి ఇక్కడ కరెక్ట్గా ఎర్లీ మార్నింగ్ 12 అనమాట, ఏఎం అని చెప్పి ఇక్కడ PM ఇక్కడ AM వస్తుంది. మనం AM అనేది సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా సెట్ మీద క్లిక్ చేయాలి. సెట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకు టైమింగ్ కూడా రావడం జరిగింది అనమాట. టుమారో at 12 AM ఇక్కడ ఈ యొక్క ఫోటో అండ్ ఈ యొక్క హ్యాపీ బర్త్డే అని చెప్పేసి మనం కరెక్ట్ గా నైట్ 12 o'clock వారికి మనం సెండ్ చేసినట్టుగా మెసేజ్ అనేది వెళ్తుంది అనమాట. ఈ ఫోటో కూడా మీకు కావాలనుకుంటే HD లో కూడా పంపించుకోవచ్చు అనమాట. ఇక్కడ HD అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం HD ఇంకోటి HD+ 2 ఆప్షన్లు అనేది మనకు కనిపిస్తున్నాయి అనమాట. మనం HD లో కావాలంటే పైది సెలెక్ట్ చేసుకోవాలి, HD+ లో కావాలంటే కింది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా సెలెక్ట్ చేసుకొని సింపుల్ గా సెండ్ మీద క్లిక్ చేయాలి. సెండ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి హ్యాపీ బర్త్డే షెడ్యూల్డ్ మెసేజ్ అని చెప్పేసి మనకు రావడం మీద జరిగింది అనమాట. ఇలాగా మీరు డైరెక్ట్ గా ఎవరికైనా కూడా SMS త్రూ కూడా ఫోటో పంపించుకోవచ్చు. తర్వాత టైమింగ్ అనేది సెట్ చేసుకొని ఏ టయానికి వారికి మెసేజ్ అందాలి అనేది కూడా టైం షెడ్యూల్ మనం సెట్ చేసుకొని మెసేజ్ అనేది పంపించుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ నుంచి మనం వీడియో కాల్ కూడా మనం చేయొచ్చు అనమాట. వీడియో కాల్ చేయాలంటే పైన మనకు వీడియో కాల్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే చూడండి మనకు కాలింగ్ వచ్చేసింది. సింపుల్ గా దీన్ని మనం రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకున్నట్లయితే ఇలాగా మనం వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్ గా మెసేజ్ త్రూ. ఇంతకుముందు ఏంటంటే మనం వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేసేవాళ్ళము, లేదంటే వేరే యాప్ త్రూ మనం వీడియో కాల్ చేసేవాళ్ళం. ఇప్పుడు మనం డైరెక్ట్ గా SMS త్రూ కూడా అంటే SMS యాప్ త్రూ కూడా మనము డైరెక్ట్ గా వీడియో కాల్ అనేది చేయొచ్చు అనమాట. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వాయిస్ కాల్ కూడా ఇక్కడ నుంచే చేయొచ్చు. తర్వాత వచ్చేసి డైరెక్ట్ గా ఇమీడియట్ గా ఒక మెసేజ్ పంపించాలనుకున్నప్పుడు సింపుల్ గా దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఏదో ఒక ఫోటో మనం పంపించేసి సింపుల్ గా సెండ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇమ్మీడియట్ గా మనకు ఆ ఫోటో అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే చూడండి ఫోటో అనేది డైరెక్ట్ గా వచ్చేసింది. ఇక్కడ చూడండి మనకు ఫోటో కూడా రావడం జరిగింది అనమాట. ఈ ఫోటో కావాలనుకుంటే మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేయొచ్చు, లేదంటే మనం ఎవరికైనా పంపించాలనుకుంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ గా వేరే వారికి కూడా పంపించవచ్చు అనమాట. ఇలాగా ఈ యొక్క మెసేజ్ యాప్ లో ఈ ఫీచర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫీచర్, చాలా మనకు నచ్చినటువంటి ఫీచర్ అనమాట. ఈ ఫీచర్ కూడా ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇంకొకటి ఈ యొక్క జెమినీ అని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. ఈ యొక్క సింబల్ అనేది
జెమినీ ఏఐకి సంబంధించినటువంటిది అనమాట. అంటే ఈ యొక్క సింబల్ మీద ఒకసారి మనం క్లిక్ చేసి మీకు ఏదైనా మెసేజ్ కావాలి అనుకుంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ నుంచే జెమినీ ఏఐని అడగవచ్చు అనమాట. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్గా ప్రెజెంట్ హైదరాబాద్ క్లైమేట్ అని చెప్పేసి మనం సెండ్ చేసిన వెంటనే ఇక్కడ మనకు దానికి సంబంధించినటువంటి మెసేజ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. కొంచెం వెయిట్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే చూడండి, మనకు వెదర్కు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ రావడం అయితే జరిగింది అనమాట. ఇందులోనే మీకు తెలుగులో కావాలనుకుంటే ఇన్ తెలుగు అని చెప్పేసి మీరు సెర్చ్ చేసేయండి. మీకు సేమ్ ఇన్ఫర్మేషన్ తెలుగులో రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇలా మీకు వెదరే కాదు, ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే ఆ డౌట్స్ అన్నీ కూడా మీకు కంప్లీట్గా ఇలా జెమినీ ఏఐ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసినట్లయితే చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలుగులో కూడా రావడం జరిగింది అనమాట. ఇంతకుముందు ఏంటంటే వాట్సాప్లో యాడ్ అయి ఉన్నది ఇప్పుడు వాట్సాప్లో ఉంది, ప్లస్ మనకు ఈ యొక్క మెసేజ్లలో కూడా ఈ యొక్క జెమినీ ఏఐ సింబల్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ యొక్క జెమినీ ఏఐ ద్వారా కూడా మీరు ఏమైనా కావాలనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి కూడా మీరు అడగవచ్చు జెమినీ ఏఐని. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఆర్టికల్స్ కూడా మన బ్లాగ్ వెబ్సైట్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. మన బ్లాగ్ వెబ్సైట్ వచ్చేసి rvprasadtech.com. ఇది మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే మీకు ఫస్ట్లోనే వస్తుంది. ఆ యొక్క వెబ్సైట్ విజిట్ చేయండి. ఆ వెబ్సైట్లో కూడా నేను ఇలాంటి ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ అనేది అక్కడ కవర్ చేస్తూ ఉంటాను. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ అనేది నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. తర్వాత ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.